సురారం కాలనీ సెకండ్ ఓం జెండా పరిధిలోని లక్కీ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో యజమాని మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్రెష్ చికెన్ అండ్ ఎగ్స్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సురేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చికెన్ నుండి మనుషులకు ఎటువంటి వైరస్ రాదని, వాటి నుండి ఎలాంటి ప్రమాదం లేదని, చికెన్ తింటే వైరస్ వస్తుందని పుకారు లేపి మనుషులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చికెన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ ఖలీల్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రహీం మరియు పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైరస్ వచ్చిందని పెడుతున్నాం. వైరస్ రాలే, ఏం రాలే, ఒకే పుకారు ఉన్నది. అందరు తినాలని పెట్టాం. ఇది చికెన్ మీద 300 కిలో 2000 గుడ్లు రాలే, ఒకటి ఫేక్ న్యూస్ అది కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని. ఏం లేదని చికెన్ మీద పెట్టాం. ఒక్కరోజు సురవరం కాలనీలో చికెన్ మనం 70 degrees వండిన తర్వాత చికెన్ ఇన్ఫెక్షన్ ఏముండదు, ప్రాబ్లం రాదు. పొద్దు నుంచి ఇక్కడ 300 kg చికెన్ స్కిన్లెస్, చికెన్ పకోడా, చికెన్ బాయిల్ ఎక్కేసి ఇక్కడ అందరికీ తీసుకున్నాము. ఇది అందరికీ ప్రోటీన్, మనకు ఇంత తక్కువ ప్రోటీన్ ఏది రాదు. ఇది అందరూ చికెన్ తినండి, ఇది అందరూ ఎంజాయ్ చేయండి. ఇది ఈ లక్కీ చికెన్ సెంటర్ హైదరాబాద్ ఓందండా సెకండ్ కాలనీ బస్ స్టాప్, పురాణం కాలనీ చికెన్ ఓందండా. ఇక్కడ హైదరాబాద్ తరఫు నుంచి చికెన్ అందరినీ పంచున్నాము. 200 కిలో చికెన్ ఇంకా 2000 ఎగ్స్ బయలు చేసి జనానికి ఇస్తున్నాం. హైదరాబాద్ 2000 ఎగ్లు హైదరాబాద్ తరఫు వెంకట్ చికెన్ నుంచి హైదరాబాద్ గుళ్ళకు కూడా పంచున్నాం. ఈ వైరస్ కూడా ఏం రాదు, ఎందుకంటే వైరస్ ఒకవేళ వస్తే మాకు వస్తుంది. ఎందుకంటే 24 గంటలు చికెన్లో పని చేస్తాం. ఒకవేళ వస్తే మాకే వస్తుంది, దీంట్లో ఏం లేదు. జనాలకి నిలబెట్టినాము. వెంకట్ చికెన్ నుంచి ఖాజాబాయ్ లక్కీ చికెన్ ఇలా 2-3 బ్రాంచ్ ఉన్నాయి. ఇలా ఏదైతే ఇలా మొత్తం కుటుంబం చికెన్ బ్రాండ్లోనే చేసి ఒకవేళ వస్తే మాకు రావాలి, జనాలకి ఏం కాదు. థ్యాంక్ యూ.